ఉగాది రోజున ప్రతి ఒక్క జాతకాలు చూపెట్టుకుంటారు. ఎవరికి ఎట్లా బలం ఉంది, ఈ కొత్త సంవత్సరంలో ఎంత బలం ఉండబోతుంది, ఏ విధంగా ఆదాయం ఉంటుంది, ఏ విధంగా ఆదాయము వెళ్ళిపోతుంది అనే దాని మీద ప్రతి ఒక్కరూ జాతకం చెప్పించుకుంటారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తన జాతకాన్ని ఒకసారి చూపించే కార్యక్రమాలు చేసిండు. అయితే పండితుడు ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి ఊహించని విధంగా చెప్పిండు. ఎట్లా సార్, మీరు కొంచెం బాగా అధికార అహంకారంతో ఎగురుతూ ఉన్నారు, మీరు ఇట్లా కూడా ఎగిరితే మీరు కింద పడతారు, మీ కుర్చీ గండం ఉంది, మీరు భద్రంగా కాపాడుకోవాలి, మీకు రాబడి పుష్కలంగా ఉంటుంది, మీ కుర్చీ కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది అనుకుంటూ నిన్న పండితులు కూడా చెప్పిన అవకాశం ఉంది. దాంతో రేవంత్ రెడ్డి ఒక్కటేసారి డీలా పడిపోయిండు. మిగతా పక్కనున్న మంత్రులందరూ ఏమో సంతోషంగా, అంటే ఇక ఈయన దిగిపోతే మేమే మంత్రులం కదా, మేమే సీఎంలు అవుతాం అనుకుంటూ వాళ్ళందరూ వాళ్ళ దాంట్లో వాళ్ళ సంతోషంతో కుతూహలాడిపోవడం కూడా జరిగింది. అయితే ఈ రేవంత్ రెడ్డి గారి గురించి పండితులు ఏమన్నారంటే, సార్ మీరు మొదలుగా ఏ 100 రోజులు అయితే మీరు గ్యారెంటీలు ప్రకటిస్తా అని చెప్పిర్రు, ఇదే 6 గ్యారెంటీలు మీరు ప్రకటిస్తా అని చెప్పిర్రు, ఇది ప్రజల్లో మీకు బాగా వ్యతిరేకత వచ్చింది, మీరు మార్చుకోవాలి రేవంత్ రెడ్డి గారని ఓ పండితుడు చెప్పిండు. అయితే అది కూడా నిజమే అని మాట్లాడట. తర్వాత రేవంత్ రెడ్డి గారు మీరు ఈ సంవత్సరం తిరిగే లోపల నిరుద్యోగులకు జాబ్ ఇస్తా అని చెప్పిర్రు, అది కూడా మీకు తీవ్రమైన మీ క్రేజ్ను తగ్గించే కార్యక్రమం దిశగా తీసుకుపోయింది. తర్వాత మీరు అసెంబ్లీలో నేను తొక్కుతా అంటున్నావు, కానీ నిన్ను పూర్తి స్థాయిలో కాలమే తొక్కేస్తుంది నాయన, నువ్వు ఎవరు దొక్కాల్సిన అవసరం లేదు, నువ్వు చక్కగా ఉంటే సరిపోతుంది, ఎవరు పేగులు తీసుకొచ్చి మేడలో వేసుకోవాల్సిన అవసరం లేదు, కాలం సరిగ్గా నిలబడితే నిన్నే ప్రజలు దొక్కుతారు, నిన్నే కాలం దొక్కుతుంది, లేనిపోని నీ మెడలలో పేగులు చూసుకునే అవకాశం ఉంటుందని ఆ విధంగా కూడా ఆయనకు చెప్పారు. తర్వాత రైతుల్ని మోసం చేసావు నాయన, నువ్వు రైతుని అసలు అంటారు కదా కొన్ని సినిమాలలో ఇట్లా జాతకం చూసి, ఇదో జాతకమేనా, నీ చేతిలో రేఖలు కూడా లేవు, నీ దరిద్రానికి రేఖలు కూడా లేవు, రేఖలు కూడా కనుమరుగైపోయినాయి అన్నట్టుగా నిన్న రేవంత్ రెడ్డి యొక్క చదువుతా ఉంటే ఆయన ఎట్లా అయిపోయిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా, మోసాలు, కబ్జాలు, క్రిమినల్ కేసులు ఇది తప్ప ఏది కూడా ఒప్పలేదట. ఇవన్నీ నువ్వు తగ్గించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఏంది, ఈ రైతు బంధుకు ముచ్చట ఉంది కదా, ఈ రైతు బంధు కథ మీరు ఎగ్గొట్టేసిర్రు. మీరు 3 పంటల యొక్క రైతు బంధును అంటే 75,000 కోట్ల రూపాయలు మీరు ఎగ్గొట్టేసిర్రు. ఇది కూడా కొంచెం అమలు చేస్తే బాగుంటుంది. తర్వాత రాష్ట్ర ప్రజల్ని పరిపాలన దిశగా తీసుకోవాల్సింది పోయి, ఏదైతే 4.5 కోట్ల ప్రజలు ఉన్నారో ఇలా పరిపాలన దిశగా తీసుకోవాల్సింది పోయి ప్రజా ఆగ్రహానికి, ఆ ప్రజా అహంకారానికి మొత్తం తీసుకెళ్ళి వాళ్ళని ఆగం చేసుడు తప్ప నువ్వు అభివృద్ధి చేసింది ఏం లేదు నాయన అని చెప్పిండు. తర్వాత ఇంకోటి ఏంది, రేవంత్ రెడ్డి గారు నేను ఆ 10 ఏళ్ల వరకు సీఎంగా ఉందామని చూస్తున్న, దేనికి, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి నేను 10 ఏళ్ల పాటు సీఎంగా ఉందామనుకుంటున్నా, అది అవుతుందా కాదా అని అడిగేసరికి ఆ పండితుడు ఏమన్నాడంటే, నువ్వు మొదలు 10 రోజులు సరిగ్గా ఉంటే నువ్వు రాజ్యం ఏలినట్టే, లేదంటే రాజ్యం కూలిపోయినట్టే. మోస్ట్లీగా అందరికి ఏముంటుంది, ఇప్పుడు సపోజ్ ఒక జాతకం అనుకోండి, ఒక జాతకం అనుకుంటే ఇందులో సంపాదన ఉంటుంది, తర్వాత ఇందులో నుంచి ఖర్చు ఉంటుంది, ఆ తర్వాత అన్ని పోను సేవింగ్ కూడా ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డిది ఎట్లుందంటే సంపాదన ఏమో లెక్కలేని కోట్లలో ఉందట, కోట్లల్లో. తర్వాత ఖర్చు చూస్తేనేమో 0లో ఉందట, ఖర్చు చేయడం ఎక్కువ. సేవింగ్లో కోట్లను మించిన కోట్లు బాగున్నాయట. మరి రాజయోగం సంగతి ఏం సార్ అని అడిగినట్ట. రాజయోగం అంటే ఈ 10 ఏళ్ల పాటు సీఎం ఉంది కదా, ఇక గిట్లా మధ్యలో కరెంట్ పోతూ ఉంటుంది. ఈ 10 ఏళ్ల సీఎంలో రేవంత్ రెడ్డి అడిగిండట, నాకు రాజయోగం ఉంటుందా ఉండదా అని అడిగితే, నీకు రాజయోగం ఉండు కొంచెం కష్టంగానే ఉంది, రాజయోగం కథ ఏందో కానీ రాజ్యాన్ని మాత్రం సర్వ ఆగం చేస్తావు, రాజ్యం నీ యొక్క పరిపాలనలో తేడతెల్లమైపోతుంది. ఇంతకుముందు ప్రజలు సిరి సంపదలతోటి ఊగిపోయారు, ఇప్పుడు సిరి సంపదలు ఉండయి, సిరి సంపదల్ని మొత్తం నువ్వే కొల్ల కొట్టేసి పక్క రాష్ట్రాలకు పనిచేస్తూ ఉంటావు ఆయన అనుకుంటూ ఆ యొక్క జ్యోతిష్యం చెప్పి పండితుడు నేను రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండు. ఈ విషయంతో రేవంత్ రెడ్డి నేను అనవసరంగా వచ్చి జాతకాలు చూపెట్టుకున్నా, ఈ ఉగాది రోజున నాకు ఇక నుంచే శని దాపురించేలా ఉందనుకుంటూ రేవంత్ రెడ్డి ఆ నుంచి లేచిపోయిన వ్యవహారం అయితే కనబడింది. ఆయన 10 ఏళ్ల ముఖ్యమంత్రి అయిందో కానీ నువ్వు 10 రోజులు చక్కగా చేసుకోగానే రేవంత్ రెడ్డి సగానికి సగం అయిన మొదలు. నేను పదే ఢిల్లీకి పోతా ఉన్నా, వాళ్ళకు ఈఎంఐలు పే చేస్తూ ఉన్నా, అయినా కూడా నాకు పదవి గండం ఉందంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమేననుకుంటూ రేవంత్ రెడ్డి కొంత మానసిక క్షోభానికి గురవ్వడం కూడా జరిగింది.